నా పేరు మనోహర్ అండి. శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను మహబూబ్నగర్లో. నిన్న వెలువడిన ఎస్ఎస్సి ఫలితాల్లో మా విద్యార్థులు మంచిగా రిజల్ట్ రావటం అనేది బాగా కృషి చేశారు. ఖచ్చితంగా మన మహబూబ్నగర్ పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాలలో మా విద్యార్థులు 10th క్లాస్కి సంబంధించి 222 మంది హాజరు కాగా అందులో 100% రిజల్ట్ రావడం జరిగింది. దానిలో 222 మందిలో మాకు 500 పైగా మాకు 160 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. అందులో గాను బెస్ట్ ర్యాంక్ 600 మార్కులకు గాను 589 మార్కులు సాధించడం అనేది కృష్ణప్రియ అనే అమ్మాయి సాధించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ పట్టణంలో ఏ పాఠశాలలో రానంత విధంగా రిజల్ట్ అనేది అత్యంతంగా మనం సాధించడం జరిగింది. ఎందుకు సాధించాము ఇదంతే అంటే కూడా మన దగ్గర ఉన్న కరికులం కానీ, మన శ్రీ చైతన్య కరికులం కానీ, మన శ్రీ చైతన్యలో ఉన్న కరికులం విధానంగా మనం అది 100% ఫాలో అయ్యాం కాబట్టే మేము ఈ రిజల్ట్ సాధించాం. మన యొక్క 10th క్లాస్ పిల్లలకి మనం ఏం చేస్తామంటే ఫిబ్రవరి జనవరిలోనే 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేసి అప్ టు ఆగస్ట్ వరకు దాన్ని సిలబస్ కంప్లీట్ చేయటం. ఆ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మనము సెప్టెంబర్ నుంచి రివిజన్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రివిజన్ కూడా ఎలా ఉంటుంది అంటే డైలీ ఒక సబ్జెక్టు ఆర్ 2 సబ్జెక్టులు, అంటే మార్నింగ్ సెక్షన్ ఒక సబ్జెక్టు, ఈవినింగ్ సెక్షన్ ఒక సబ్జెక్టు మనం ఫాలోఅప్ చేస్తాం. ఈ సబ్జెక్టు ఒక్క సబ్జెక్ట్కి వచ్చేసి 3 అవర్స్ మనం టైం ఇస్తాం. ఈ 3 అవర్స్లో ఒక లెసన్ని పూర్తిగా బాబు చదివేటట్టుగా, పిల్లలకి అర్థమయ్యేటట్టుగా మళ్ళీ రివిజన్ చేస్తూ టీచర్ ఖచ్చితంగా మళ్ళీ ఆ 3 అవర్స్లో చదివిన దాని మీద మనం ఒక 40 మినిట్స్ మనం ఎగ్జామ్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది. అలా సెప్టెంబర్ నుంచి మొదలుకొని అప్ టు మార్చ్ 1 వరకు కూడా మనం గ్రాండ్ టెస్ట్లు ప్లస్ ఇట్లా చాప్టర్ వైజ్గా పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత జనవరి నుంచి గ్రాండ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ చాప్టర్ వైజ్కి వెళ్ళిన తర్వాత గ్రాండ్ టెస్ట్ 1 తర్వాత మన పిల్లవాడు ఎక్కడ ల్యాగింగ్ ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో ల్యాగింగ్ ఉన్నాడు, ఏ చాప్టర్లో ల్యాగింగ్ ఉంది అనే దాని మీద క్షుణ్ణంగా మా యొక్క కోఆర్డినేటర్స్ కానీ, మా ఆర్పీస్ కానీ, మా రిసోర్స్ పర్సన్స్ కానీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పటికి క్షుణ్ణంగా పరిశీలిస్తూ మా ఏజిఎం గారు వచ్చి కండక్ట్ చేయటం, టీచర్తో మాట్లాడటం, స్లోగా ఉన్న పిల్లలతో వాళ్ళతో ఇంటరాక్ట్ కావటం, వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది, అదేవిధంగా టాపర్స్ ఎందుకు ఫుల్ స్కోర్ చేయలేకపోతున్నారు, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది క్షుణ్ణంగా వాళ్ళతో ఇంటరాక్ట్ కావటం, అదేవిధంగా అలా చేయటం వల్లనే ఈరోజు మేము ఇంత మంచి రిజల్ట్ సాధించడం అనేది జరిగింది. దీనికి మా మేనేజ్మెంట్ చాలా కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడికి ఎవ్రీ మినిట్ సెంట్రల్ ఆఫీస్ నుంచి టీం రావటం, వాళ్ళకి మోటివేషన్ చేయటం, ఎలా వెళ్ళాలి, ఎలా రాస్తే మనకి మార్క్స్ అనేది కవర్ అవుతాయి అనేది ఖచ్చితంగా మా సెంట్రల్ ఆఫీస్ గైడ్లైన్స్ కూడా ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా మహబూబ్నగర్ పట్టణంలో ఖచ్చితంగా 100% బెస్ట్ రిజల్ట్. ఇప్పుడు చూడండి, మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న అన్ని పాఠశాలలో 589 మార్కులు నాకు వచ్చాయి, కానీ 500 పైగా వచ్చిన పిల్లలు మొత్తం 160 మంది పిల్లలు అనేది ఉండటం జరిగింది. అదే విధంగా యావరేజ్ చూసుకున్నట్టయితే నాకు 600కి కానీ యావరేజ్ చూస్తే 546 మార్కులు యావరేజ్ రావటం అనేది జరిగింది. అంటే ఇక్కడ ప్రతి పిల్లవాడిని రాబోయే రోజుల్లో వాడిని ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి ఎలా అందించాలి, ఏ విధంగా వెళ్తే మనం ఖచ్చితంగా పిల్లవాడికి ఉపయోగం జరుగుతుంది, పిల్లవాడికి ప్రయోజనం జరుగుతుంది, ఈ సంవత్సరం జరిగిన మిస్టేక్స్ ఏంటి, దాన్ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ దాన్ని ఎలా వెళ్తే మనం బెస్ట్ రిజల్ట్ సాధించగలుగుతాం అనేది కూడా మా ఉపాధ్యాయులకి ఖచ్చితంగా ఈ మే నెలలో వాళ్ళకి శిక్షణ ఇచ్చేసి ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఏ సబ్జెక్ట్లో మిస్టేక్ జరిగింది, ఎలా వెళ్తే మనం నెక్స్ట్ ఇయర్ ఈ అవుట్కమ్ని మనం సాధించవచ్చు అనే దాని మీద ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో కూడా చేస్తాము. రాబోయే 10th క్లాస్ పిల్లలకు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి మంచిగా జూన్ నుంచి స్టార్ట్ అయితే ఆగస్టు వరకు వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేసేసి సెప్టెంబర్ నుంచి రివిజన్లో చేస్తూ గత సంవత్సరం జరిగిన మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా ఉండేటట్టుగా చూసుకొని మంచి రిజల్ట్ ఇవ్వటానికి 100% మనం కృషి చేస్తూ ఉంటాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్సి రిజల్ట్ ఫర్ శ్రీ చైతన్య అండి, ఆల్ ఓవర్ ఇండియాలో మొన్న జరిగిన జేఈ మెయిన్స్ రిజల్ట్ చూసినట్టయితే మన మహబూబ్నగర్ పట్టణానికి చెంది నా పాఠశాల నుంచి నా దగ్గర చదివిన పిల్లలు మొన్న అటెంప్ట్ చేసిన ఐఐటి జేఈ మెయిన్స్లో మన
మహబూబ్నగర్ పట్టణానికి చెందిన పిల్లలు బిలో 1000 లోపల 3 పిల్లలు బెస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఒక ర్యాంక్ వచ్చేసి 225 ర్యాంక్ సాధించడం జరిగింది, ఒకటి 507 ర్యాంక్ సాధించడం జరిగింది, ఒకటి 915 ర్యాంక్ సాధించడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. అంటే మన పిల్లవాడికి ఇక్కడి నుంచే మనం హై స్కూల్ స్టాండర్డ్ నుంచే ఇంటర్మీడియట్ సిలబస్ కవర్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఐఐటి జేఈ మెయిన్స్. అదేవిధంగా చూస్తే మొన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కూడా చూస్తే నా పిల్లవాళ్ళు, నా మహబూబ్నగర్ నుంచి చెందిన పిల్లలు, ఇప్పుడు మనకు బ్రాంచ్లోకి వెళ్ళిన పిల్లలంతా కూడా అవుట్ ఆఫ్ 470కి 466 సాధించడం జరిగింది. అదేవిధంగా 1000కి చూసుకుంటే 992 సాధించడం జరిగింది. ఇవన్నీ కూడా మా ఉపాధ్యాయులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ విద్యార్థులకి ఖచ్చితంగా ఎక్కడ వాడిని ఎలా మోల్డ్ చేయాలనేది మా ఉపాధ్యాయులు ఖచ్చితంగా వాడి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే ఈరోజు మేము ఇంత స్థాయిలో రిజల్ట్ ఇవ్వటం జరిగింది. ప్రతి పిల్లవాడి మీద ప్రత్యేకంగా మా విద్యార్థులకి ఖచ్చితంగా దృష్టి పెట్టడం జరుగుతుంది కాబట్టి రిజల్ట్ ఇస్తాం. రాబోయే రోజుల్లో కూడా మహబూబ్నగర్ పట్టణంలో ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇవ్వడానికి మా శ్రీ చైతన్య యాజమాన్యం కానీ మేము కానీ మా ఉపాధ్యాయులందరికీ కూడా ఖచ్చితంగా మేము ముందు స్థాయిలో ఉండి వాళ్ళకి మంచి రిజల్ట్ ఇవ్వడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.